సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు పూలమాలలు సమర్పించిన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి నర్సాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ జయంతి సందర్భంగా పార్టీలకు, రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా మరి అందరూ కూడా వచ్చి పాపన్నకు పూలతో సత్కరించడం జరిగింది. గత 320 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరి బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాధికారం రావాలని చెప్పి ఒక పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్ళడం జరిగింది. మరి మొట్టమొదలు కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగలి అని ఒక 12 మంది కులాలతోని సైనికులుగా ఏర్పడి మరి మొట్టమొదటిగా ఒక కోటను జయించి దాని తర్వాత ఇంతింతాయి వటుడింతాయి అనే రీతిలో మరి 20 కోటలు జయించి మరి అప్పుడు ముస్లిం సామ్రాజ్యాలు ఏదైతే మొఘల్ సామ్రాజ్యస్తులు ఏవైతున్నారో మరి గ్రామాలలోకి వస్తే మరి ఎల్లమ్మ గుడి కానీ, మైసమ్మ గుడి కానీ గుళ్ళనన్నిటి కూడా మరి కూలగొట్టడం జరిగింది. మరి ఎంబడే వాటిపైన చర్య తీసుకొని సర్దార్ సర్వాయి పాపన్న మరి అన్ని కూడా మందిరాలను నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడున్న అగర్వాల్స్ అయితేనేమి, మరి రాజాధికారం ఉన్న నాయకులు అయితేనేమి మరి ప్రజలను, రైతులను బాగా దోసుకొని మరి బడుగు బలహీన వర్గాలను పీడించడం జరిగింది. అవన్నిటి కూడా నియంత్రించి మరి ఉన్నదంతా కూడా పెద్ద ధనికుల తాన దోషి పేదలకు పంచి ఒక మహావీరుడైన ఆయన. ఆఖరికి వస్తే ఢిల్లీ సుల్తానా కూడా యొక్క సర్దార్ సర్వాయి పాపన్నను చంపాలని ఒక పథకం పన్ని ఆ పన్నం ప్రకారము మరి గోల్కొండ కోటను 20 కోటలు కొట్టిన తర్వాత, సగం తెలంగాణను జయించిన తర్వాత, ఫస్ట్ గోల్కొండ కోటను కొట్టిన తర్వాత ఢిల్లీ సుల్తాన్లను కూడా కొట్టాలనే ఒక ఆయన ప్లాన్ అంతా కూడా ఛేదించి మోసపూరితంగా ఆయన తల నరికి గోల్కొండ కోట కట్టడం జరిగింది. మరి 320 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలన్న పాపన్న గౌడ్ని ఆశయాలను మనమందరం కూడా నెరవేర్చాలని కోరుతూ ప్రతి ఒక్కరం కూడా పాపన్న బాటలో నడవాలని చెప్పి పాపన్న గౌడ్ గారికి ఈరోజు జయంతిని నిర్వహించడం జరిగింది.